స్టూడెంట్స్ లాక్స్ ఆఫ్ రూపీస్ పే చేస్తారు కాలేజెస్కి బికాస్ వన్స్ కాలేజ్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక ప్రాపర్ గ్రాడ్యుయేట్ లాగా బయటకు వెళ్తామని. బట్ డూ యూ థింక్ వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక రియల్ వరల్డ్తో కంపీట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారా? ఇది విను. ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏ స్కిల్స్ బిల్డ్ అవ్వవు అని తెలియని వాళ్ళు ప్రపంచంలో లేరు. వెరీ బిగ్ స్టేట్మెంట్. ఎవ్రీ ఇయర్ కొన్ని లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటని ఎప్పుడైనా ఏదైనా కాలేజ్కి అడిగినా, ఒక హైరింగ్ ప్రొఫెషనల్కి అడిగినా దీనికి ఎప్పుడు ఒకటే ఆన్సర్ ఇస్తారు, ఇప్పుడున్న గ్రాడ్యుయేట్స్కి రియల్ వరల్డ్తో కంపీట్ చేసేంత స్కిల్స్ లేవని. బట్ దిస్ మ్యాన్ హ్యాస్ అ డిఫరెంట్ ఆన్సర్. ఈరోజు స్టూడెంట్స్కి స్కిల్స్ ఉండట్లేదు, స్టూడెంట్స్ ఎంప్లాయబుల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు? మరి వాళ్ళకే డిగ్రీలు ఇచ్చి బయటికి పంపిస్తున్నారు కదా. నా ఆపోజిట్ లో కూర్చున్నది రాహుల్ అత్లూరి, ద కోఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. IIIT హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అమెజాన్ లో వర్క్ చేసి యూఎస్ వెళ్ళి క్రోర్స్ ఎర్న్ చేసే స్కోప్ ఉన్న అవన్నీ వదిలేసి ఈ స్టార్టెడ్ NIIT. ఐఐటీలో ఏదైతే టాప్ క్వాలిటీ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందో ఐఐటి రాని వాళ్ళకి కూడా అలాంటి టాప్ క్వాలిటీ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్టార్టెడ్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. ఈ పాడ్కాస్ట్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఎవ్రీ వర్కింగ్ ప్రొఫెషనల్, ఎవ్రీ పేరెంట్ మస్ట్ వాచ్ దిస్. బికాస్ నేను ఈ సెగ్మెంట్ లో చాలా పాడ్కాస్ట్లు చూసాను, చాలా మంది ఎట్టెక్ ఫౌండర్స్ ని కూడా కలిసాను. బట్ రాహుల్ హ్యాస్ అ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దట్ మేక్స్ సెన్స్. అండ్ రాహుల్ ఏవైతే మన పాడ్కాస్ట్ లో స్టూడెంట్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, స్కిల్స్ కోసం, జాబ్స్ కోసం అడ్రస్ చేశారో ప్రతి ఒక్కరు చూడాల్సిన థింగ్ అది. ఫుల్ ఎపిసోడ్ మన తెలుగు కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ రెడీగా ఉంది, వెళ్ళి చూసేయండి.